కర్ణాటకలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య నిర్ణయాన్ని గౌరవిస్తానని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను అంటున్నారు డీకే. కానీ ఢిల్లీలో మాత్రం ఆయన వర్గీయుల లాబింగ్ పై మండిపడుతున్నారు సిద్ధరామయ్య. కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు వెంటనే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన వర్గీయులు హైకమాండ్ పై మరింత ఒత్తిడి పెంచారు. గురువారం 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకోగా తాజాగా మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్లతో జత కలిశారు. సీఎం సిద్ధరామయ్య 2.5 ఏళ్లు సీఎం పదవిలో ఉన్నారని, ముందుగా చెప్పినట్లు ఈ 2.5 ఏళ్లు డీకేకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 20 మంది డీకే వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. అయితే తానే 5 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేస్తున్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. సీఎం పదవిపై చెరో 2.5 ఏళ్ల అగ్రిమెంట్ డీకేతో ఎక్కడా లేదన్నారు. ఈసారి కూడా తానే బడ్జెట్ ప్రవేశపెడతానని స్పష్టం చేశారు సిద్ధరామయ్య. ಹೈಕಮಾಂಡ್ ಏನ್ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತದೆ ಅದನ್ನ ನಾನು ಕೇಳಬೇಕು, ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಕೇಳಬೇಕು, ಎಲ್ಲರೂ ಕೇಳಬೇಕು. ಹೌದು, ಈಗಲೂ ಮಾತು ತಪ್ಪಲ್ಲ. ನಾನು ಎಲ್ಲ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳನ್ನೆಲ್ಲ ಜಾರಿ ಮಾಡಿದ್ದೀವಿ. ಎರಡು ಬಜೆಟ್ ಮಾಡ್ತೀರಾ ಸರ್? ಹೌದು, ಇನ್ನೆರಡು ಬಜೆಟ್ ಯಾವುದು ನೀನು ಯಾಕೆ ಅದನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ? ಹೌದು, ನಾನೇ ಮುಂದುವರಿತೀನಿ. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై స్పందించారు డీకే శివకుమార్. 5 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానన్న సిద్ధరామయ్యకు బెస్ట్ విషెస్ చెప్పారు. సిద్ధరామయ్య నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు. గ్రూప్ రాజకీయాలకు తాను దూరమన్నారు డీకే శివకుమార్. 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకే వర్గమన్నారు. Some of them went and met Kharge Sahab. Along with Chief Minister also they went in the plane, some of them. What is wrong? They are going, it is there like whether no one has called them, but voluntarily they are going and showing their faces. They wanted to show their presence that they are in the forefront and they can do work and they want responsibility. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఆధిపత్య పోరు కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పీసీసీ అధ్యక్ష పదవిలో తానే శాశ్వతంగా కొనసాగడం సాధ్యం కాదన్నారు డీకే శివకుమార్. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారని ఖర్గేతో చెప్పారు డీకే మద్దతుదారులు. కర్ణాటక పవర్ షేరింగ్ పై అధిష్టానం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది డీకే శివకుమార్ వర్గం.